నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. భరత్రామ్ ఫౌండేషన్ మెగా మెడికల్ క్యాంపులో ఉచిత వైద్య పరీక్షలు, ఉచితంగా మందులు పంపిణీ, సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం. మాజీ ఎంపీ భరత్. రాజమహేంద్రవరంలో నూతన కోర్టు భవనం ఘన ప్రారంభం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం. పోలవరం డయాఫ్రమ్ వాల్ భద్రతపై పీపీఏ అధికారులతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ. నాణ్యతా ప్రమాణాలపై సమగ్ర పరిశీలన చేపట్టాలని డిమాండ్. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం. దాదాపు 59 ఏళ్ల తర్వాత ద్రావిడేతర సీఎంగా బాధ్యతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో స్థానిక కృష్ణానగర్ కొత్త రోడ్లోని వివి గార్డెన్స్ లో ఆదివారం మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు. కాంటినెంటల్ హాస్పిటల్స్, జిఎస్ఎల్ హాస్పిటల్స్, మ్యాగ్నా హాస్పిటల్స్, వాసన్ ఐకేర్ హాస్పిటల్స్, జాబిల్లి హాస్పిటల్స్, రమాదేవి డెంటల్ ప్లస్ హాస్పిటల్ వైద్య నిపుణులు ఉచిత వైద్య శిబిరానికి హాజరై వైద్య సేవలు అందించారు. రత్నం మెడికల్స్, రామలక్ష్మి మెడికల్ ఏజెన్సీ వాళ్ళు కూడా మందులు అందజేశారు. ఆదిత్య కాలేజ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జీవీఎస్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వాలంటీర్లు సేవలు అందించారు. మెడికల్ క్యాంప్ అంటే కేవలం డిసీజ్ ఏముందో చెప్పు విడిచిపెట్టకుండా హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి కూడా రాజమండ్రిలో జిఎస్ఎల్ హాస్పిటల్ నుండి డాక్టర్ శ్రీనివాస్ గారి హాస్పిటల్ నుండి అత్యున్నతమైనటువంటి హాస్పిటల్ నుంచి కూడా వైద్యులు వచ్చి ఇక్కడ అవసరమైనటువంటి టెస్టులు చేయటం, వారికి సలహాలు ఇవ్వటం, మందులు ఇచ్చే కార్యక్రమం అది మెయిన్. ఇక్కడ మందులు కూడా వారికి అన్నీ ఏం మందులు అవసరమో అవన్నీ కూడా ఫ్రీగా ఇస్తూ ఇక్కడ ఒక మదర్స్ డే రోజున ఒక చక్కని కార్యక్రమం పెట్టినందుకు భరత్రామ్ గారిని అభినందిస్తూ ఉన్నాను. అవసరం కూడా ఇది ప్రజలకి వారి ఆరోగ్యం మీద ఉండే సమస్యలన్నీ కూడా ఒకసారి చెప్పుకొని హాస్పిటల్ వారు ఖర్చు చాలా విపరీతంగా కనపడుతుంది. ఏ హాస్పిటల్ కన్నా చాలా విపరీతంగా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ మీద నమ్మకం కోల్పోతూ ఉన్నారు. వారికి పరిపూర్ణంగా ఆరోగ్యశ్రీ ఏదో కొద్ది మందికి అందింది తప్ప మిగతా వరకు ఆరోగ్యశ్రీ 80% పీపుల్ ఆరోగ్యశ్రీ అందట్లేదు. అందుచేత కొద్ది నమ్మకం కోల్పోయిన ఈ దశలో మళ్ళీ ఇటువంటి క్యాంపులు పెట్టి ప్రజలందరికీ అవగాహన కల్పించడం. మదర్స్ డే సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్లో అందరు సూపర్ స్పెషలిస్టులు కూడా మ్యాక్సిమం హైదరాబాద్ నుంచి, జిఎస్ఎల్ నుంచి, వాసన్ ఐకేర్ నుంచి, కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి ఇట్లాగా సూపర్ స్పెషలిస్టులు అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి అందరికీ కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్తో పాటు ఉచితంగా మందులు ఇప్పించే కార్యక్రమము చేపట్టాము. మార్గాని భరత్ ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క కార్యక్రమము నిరంతరం జరగాలి అని మొన్న గతంలో చూస్తే మెగా జాబ్ మేళా పెట్టి వేలాది మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించిన సందర్భము. మరి అదేవిధంగా హెల్త్ కూడా పేద ప్రజలకి, నిరుపేదలకి అందరికీ కూడా అందించాలి. ప్రభుత్వాలు ఏ రకంగా చేసినప్పటికీ కూడా మా వంతు సహాయము పూర్తి స్థాయిగా చేయాలి అని మరి మా నాన్నగారు కూడా, నాగేశ్వరరావు గారు కూడా ఎంతో దృక్పథంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్ళడము జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి ఐ క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్ను కూడా అందించి ఇక్కడ క్యాన్సర్, కిడ్నీస్, కార్డియాక్, గైనకాలజిస్ట్, అదేవిధంగా ఆర్థో, కీళ్ళ నొప్పుల దగ్గర నుంచి మొత్తం అన్ని అంశాలని కూడా కూలంకుషంగా రాజమహేంద్రవరం ప్రజలందరికీ కూడా హెల్త్ని అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము. భవిష్యత్తులో కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. రాజమహేంద్రవరంలో నూతన కోర్టు భవనం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి నూతన కోర్టు భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన న్యాయమూర్తులకు గార్డ్ ఆఫ్ ఆనర్ తో పాటు పూర్ణకుంభ స్వాగతం పలికి ఘనంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ పాల్గొన్నారు. అలాగే హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ రఘునందన్ రావు, జస్టిస్ బివిఎల్ఎన్ చక్రవర్తి, జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ న్యాపతి విజయ్ హాజరై కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రారంభోత్సవం అనంతరం న్యాయమూర్తులు నూతన కోర్టు హాలు, న్యాయవాదుల గదులు, ఆధునిక సదుపాయాలు, సాంకేతిక వనరులను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన న్యాయ సేవలు అందించేందుకు ఈ భవనం ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. Justice Battu Devanand, Administrative Judge of East Godavari District, Justice Raghunandan Rao, Justice BVLN Chakravarti, Justice Sumati Jagdam, Justice Vijay, who all hail from this district, the daughter and sons of the soil, Shri Dhananjay, Learned Additional Solicitor General, Shrimati Sunita, Principal District Judge, Shri C.V. Prasad, President of the Rajmahendwaram Bar Association and all office bearers, Shri Narsimha Kishore, the Superintendent of Police, Shri Megha Swaroop, Joint Collector of the area, Shri Dinesh, Municipal Commissioner, I was told was here also. Officers, all other officers of the district administration, engineers, officers, learned advocates, staff, other stakeholders, and specifically I would also mention Mrs. Padma, spouse of Justice Battu Devanand, who has made time to be here with all of us. It's, well, I can still say Andriki Shubhodhyam. It's not 12 noon yet. It is indeed a matter of immense pride for me to be with all of you here today at Rajmahendwaram on the occasion of the inauguration of this building complex of 10 courts. Andhra Pradesh is often quoted to be blessed land, the whole state of Andhra Pradesh, and Rajahmundry even more so, with its rich cultural and political heritage, which is indeed legendary, needs no elucidation. And I would just endorse what Brother Devanand just now said. He said last, I am the last speaker. So there's almost nothing left for me. As far as the soil is concerned, it has produced literary giants, legendary freedom fighters, extremely tall figures in the judiciary, names of whom have all been taken. I will not repeat them. Lawyers, judges alike, some of whom are present among us today also. They hold a rich legacy derived from this area. And again, as I said, I am not going to repeat those figures, you know, with the Principal District Court being established in 1804, etc., etc. I can see all those details. I will not bother you again with those. But may I say that judicial infrastructure comprises, as has been said, not only of courtrooms, bricks and mortar. It is a living embodiment of the sentiments of the people and a commitment of an institution as a whole. And I say institution deliberately, which will include each and every member thereof. It depends what role we have been assigned, that is besides the point, but we are a small wheel in the entire system. We have to perform our duties, whatever has been set at our door. This is necessary because only then can we ensure the upholding of the rule of law and dispensation of justice to all. It would ensure that justice percolates to one and all who is in need of it. Our digitalization, it is often now quoted as if they are alien subjects. No, they are no longer alien to us. They have become very much a part of our system. This is something we have to get used to. I would like to emphasize the importance of technology. With all due respect, may I say that some of us
let us not have an ostrich-like approach to say, it is unnecessary, it's all right, I don't need to learn how to, surf the net, I don't need to learn how to navigate my laptop or my computer. No, we do have to understand that we cannot do without it. I'll just put a question here. How many of you present here don't use the WhatsApp? I'm sure none. So this is how it has to be. We have to know. We have no excuse now. This, I think the best lesson we all got was during the period of COVID. The courts were available and open. This is a distinction that India has over all around the world. In India, the courts were open for the citizens. Whoever required, they were provided the sakar and the solace which was required at that point of time. And at this stage, I would also add a word of caution. Youngsters and not so young are getting tempted by artificial intelligence. Please remember, it is artificial. Do not get sucked into that. We are not to be dictated by technology. The trick, to my mind, is to harness technology to our advantage. Chat GPTs are not to be used for abdicating independent and original thought and application of mind. So please be careful of that. Again, as I said, I had all this prepared, but I am not going to, it's a repetition of what has already been said. So I am not going to bore you with all this. But there's another thing which I would like to say on this occasion. As far as our courts are here, we are having an excellent infrastructure now which is being put into place, but let there be regular upkeep and maintenance thereof and upgradation as and when required. This would lay at the door of the administration. So, and the question of mediation, use of mediation, this is for our officers and our lawyers alike. Mediation is not to be considered as a method to be used only in matrimonial cases or maybe motor accident claims. No, it is not that. It is an extremely effective and a useful tool which can be used to resolve disputes, not decide disputes. Deciding disputes is very easy. The judicial officer, the judges, they can dictate the order and be over with it. That's all right. But to resolve a dispute, I think that is where our success would lie. In one mediation, it has been my experience that with a successful mediation, we are sometimes able to close at least over 20 litigations which are pending between parties. So there has to be a wholesome approach, and with all due respect to learned counsel, it does not work to their detriment. That is the common sentiment. So let it not be like that. Let us adopt these measures so that we are able to give the solace which is required. It should not be that the courts are only places where disputes are decided. Let courts also become places where disputes are resolved, where families go back happy, where two warring parties go back hand in hand, or at least if not hand in hand, amicably with no bad blood between them. This, I would implore all of you to adopt mediation. And as I see the SP who's present, it would be imperative that as far as on the part of the police administration is concerned, the production of witnesses, etc., and a number of other issues which are there, you would please take care of them so that the cases can be decided in a speedy manner. So on this auspicious occasion, I would thank all of you, particularly Justice Battu Devanand, for giving me this opportunity to be present amongst all of you. I congratulate each one of you, my sister, brother judges, the daughter, sons of the soil, learned PDJ,
all judicial officers, learned advocates, staff members, members of the civil, police administration, each and every person involved in raising of this wonderful building, down to the laborer who has put in his sweat and labor in putting it together, whose name may never be remembered, but we would always remember the hard work that has gone into putting up this building, which I am sure will serve as a beacon of truth and righteousness, providing solace to the needy, further strengthen the justice delivery system. Thank you very much. Jai Hind. పోలవరం ప్రాజెక్టులో కీలక భాగమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాలపై ఉన్న ఆందోళనల నేపథ్యంలో సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ ఏబి వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి శుక్రవారం రాజమండ్రి బొమ్మూరులోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ పీపీఏ కార్యాలయంలో అధికారులను కలిశారు. పీపీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ ఓరా, చీఫ్ ఇంజనీర్ ఎం రమేష్ కుమార్లతో సమావేశమై వారు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాలపై తమకున్న అనుమానాలను ఆధారాలతో కూడిన లేఖ రూపంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ ఇప్పటికే ఒకసారి దెబ్బతిన్న విషయాన్ని గుర్తు చేశారు. రెండోసారి జరుగుతున్న నిర్మాణంలో కూడా లోపాలు బయటపడుతున్నాయని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. మే 2వ తారీఖున మేము విజయవాడలో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి పోలవరం ప్రాజెక్టులో ఉన్నటువంటి ఇబ్బందులు, దాని నిర్మాణంలో మేము అధికారిక పత్రాల ద్వారా గమనించినటువంటి నిర్మాణ లోపాలు, వీటన్నిటినీ చాలామంది ఇరిగేషన్ ఇంజనీర్లు, ఎక్స్పర్ట్లతో మాట్లాడిన తర్వాత గంట సేపు వివరంగా ఆ రోజున పత్రికా సమావేశంలో ప్రతి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాం. గైడ్ బండ్ గురించి, అప్రోచ్ ఛానల్ గురించి, ఈ డయాఫ్రమ్ వాల్ గురించి, కాఫర్ డ్యాములు, అసలు మొదటి డయాఫ్రమ్ వాల్ ఎందుకు కొట్టుకుపోయింది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేము ప్రజలకు చెప్పిన విషయాలనే ఒక లేఖ రూపంలో సిడబ్ల్యూసికి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, పీపీఏకి, జలశక్తి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వానికి అందరికీ పంపించాం. దాని మీద యాక్షన్ తీసుకోమన్నాం. మేము రేజ్ చేసిన ఇష్యూస్ మీద అవసరమైనటువంటి యాక్షన్ తీసుకోండి అన్నాం. ఏమీ చలనం కనపడలేదు. దాంతో మార్చి 23వ తారీఖున అయ్యా ఒకసారి మిమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వండి, మాకు మేము కలిసి ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పాం. దాని మీద కూడా పెద్దగా ఏమీ స్పందన రాలేదు. గత నెల రోజుల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాం. మొన్న ఏప్రిల్ 27వ తారీఖు తేదీతో పీపీఏ రాజమండ్రి నుంచి మాకు ఒక ఉత్తరం పంపించారు. మీరేదో మాట్లాడాలన్నారు కదా, వచ్చి మాట్లాడండి, మాకు ముఖాముఖి చెప్పండి అని. దాని గురించి అని ఇవాళ టైం తీసుకుని 11 గంటలకు కలిసాం. ఇందులో ఓహరా గారు వచ్చి నెల రోజులు కూడా కాల, 15 రోజులే అయింది. ఈ పీపీఏకి మొదట్లో ఇది ఐఏఎస్ ఆఫీసర్ కింద అనుకున్నారు. సీఈఓగా ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టాలన్నారు. దినేష్ కుమార్ గారని కొన్నాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎవరో ఐఏఎస్ ఆఫీసర్లు రాలా. 9 సంవత్సరాల పాటు పీపీఏ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో నడిచింది. గత సంవత్సరం కిందట ఈ రూల్స్ మార్చి ఐఏఎస్ వాళ్ళు అక్కర్లేదు, టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా పనికొస్తారు అని చెప్పి రూల్ మార్చడం వల్ల ఈ సంజీవ్ ఓహ్రా గారిని, ఆయనకి ఈ ఫీల్డ్లో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన్ని హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకొచ్చి దీనికి వేసి మొన్న 25వ తారీఖునే ఆయన హడావిడిగా ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాడు. ఆఫీస్ తీసుకున్నాడు. కాబట్టి ఆయనకి ఇందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని తెలుసు, కానీ ఎగ్జాక్ట్గా ఏంటన్నది ఆయనకి తెలియదు పాపం. అవన్నీ మేము ఓపికగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాళ్ళం. మనం
అంటే పోలవరం ప్రాజెక్టు తరఫున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ నిపుణుల్ని ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని ఏదైతే నియమించుకుందో 2024 జూన్లో వాళ్ళు ఇచ్చిన రిపోర్టుల్లో ఉన్న సారాంశం మేము అన్నీ చదివాం కాబట్టి అర్థం చేసుకున్నాం కాబట్టి ఇరిగేషన్ నిపుణులతో చర్చించి అందులో వాళ్ళు రాసిన ప్రతి మాటకి అర్థం తెలుసుకుని ఒక అవగాహనకు వచ్చి మా అవగాహన ఆయనతో పంచుకున్నాం ఇవాళ. ఓవరాల్గా చూస్తే ఓహరా గారికి క్వాలిటీ విషయంలో ఖచ్చితంగా ఉండాలనే ఆలోచన అయితే ఉంది, కానీ ఇందులో ఎంత లోతుపాతులు ఎంత ఉన్నాయో ఆయనకి ఇప్పటిదాకా అవగాహన లేదు. కొంత పూర్తి అవగాహన లేదు. మాకు తెలిసినవన్నీ మేము చెప్పాము, ఆయన నోట్ చేసుకున్నారు. లేదండి మాకు కూడా ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, మేము క్వాలిటీ విషయంలో పొరపాటు జరగకుండా చేస్తామని చెప్పి మాకైతే ఆయన ఇంటెన్షన్ మీద ఆయన ఉద్దేశాల మీద నమ్మకం ఉంది. కాకపోతే ఇందులో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈయన మాట ఎంతవరకు సాగుతుందో మనకు తెలియదు. ఒక పక్కన ఉన్నదేమో హేమాహేమీలు కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈయన మాట ఎంతవరకు సాగనిస్తారో తెలీదు. మేము ఖచ్చితంగా ఒకటి చెప్పేది ఏంటంటే ఈ మధ్యన కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతిన్న తర్వాత దెబ్బతిని కూడా ఇప్పుడు దాదాపు 2 ఏళ్ళు దాటిపోయింది. 23 అక్టోబర్లో దెబ్బతిన్నట్టుగా గమనించారు. రాజకీయాల్లోకి పోతే ప్రాజెక్టులు ఒకళ్ళనొకళ్ళు వేలెత్తి చూపించుకోవడం తప్ప అసలు కారణం ఏంటనేది తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అదంతా టెక్నికల్ విషయాలు ఉంటాయి. ఏ తెలిసి తెలవనోడు ప్రతివాడు వచ్చి తరఫున ఈరోజు సెంటర్ ఫర్ లిబర్టీ తరఫున పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ CEO సంజీవ్ ఓహరా గారిని కలవటం జరిగింది. ఏబి వెంకటేశ్వర గారు నేను కలిసాం. పోలవరం మీద మాకున్న అనుమానాలు, ఆందోళనలు, దాంట్లో ఉన్న ఇంజనీరింగ్ సమస్యలు ఆయన ముందుకు తీసుకొచ్చాం. ఈరోజు ప్రధానంగా ఆయన కలవటానికి కారణం తెలంగాణలో మీ అందరికీ తెలిసిందే 1,50,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి అది ఈరోజు మూలపడ్డ పరిస్థితి. పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి. ఈ ప్రాజెక్టు మొదటి డయాఫ్రామ్ వాల్ ఇప్పటికే ధ్వంసమైంది. ఈ ప్రాజెక్టులోని గైడ్ బండ్ మీ అందరికీ తెలిసిందే 2023 వచ్చిన వరదల్లో ధ్వంసమైంది. ధ్వంసమైన డయాఫ్రామ్ వాల్ రెండోసారి కడుతున్నారు. ఈ డయాఫ్రామ్ వాల్ రెండోసారి కట్టే దాంట్లో కూడా చాలా లోటుపాట్లు ఉన్నాయి. ఇది అంతర్జాతీయ నిపుణులు, అమెరికా నుంచి, కెనడా నుంచి వచ్చిన వాళ్ళు POE ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ రాసిన నివేదికలు, CWC నివేదికలు ఇవన్నీ ఆయన ముందుంచడం జరిగింది. ఫోటోలతో సహా డయాఫ్రామ్ వాళ్ళ లోపాలను ఆయన ముందుంచాం. మా ఆందోళన ఆయనకు తెలియజేశాం. పోలవరం ప్రాజెక్టు డౌన్ స్ట్రీమ్ డయాఫ్రామ్ వాల్ గోదావరి నది, ఉధృతమైన గోదావరి నదిని అడ్డుకట్టగా నిలబడేది. అదే బలహీనంగా ఉంటే దాని కింద ఉండే లక్షలాది ప్రజల సేఫ్టీకి సంబంధించిన విషయం. ప్లస్ పోలవరం ప్రాజెక్టులో ఇందాక చెప్పినట్లు మొదటి డయాఫ్రామ్ వాల్, ప్రస్తుతం ఉన్న గైడ్ బండ్ ఇప్పటికే ధ్వంసం అయ్యాయి. దీంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. అది ఆయన ముందుకు తీసుకెళ్ళాం. ఆయన సానుకూలంగా స్పందించారు. ఆయన ఈ మధ్య PPS CEOగా వచ్చారు కాబట్టి ఆయన కొంత సమయం పడుతుంది విషయం అవగాహన చేసుకోవడానికి. దాని కొన్ని పరిష్కారాలు మేము ఆయనకు సూచించడం జరిగింది. ఆ పరిష్కారాల గురించి ఏబి వెంకటేశ్వర గారు మాట్లాడమని కోరుతున్నాను. తమిళనాడు రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయం మొదలైంది. సినీ నటుడు తమిళగ వెట్రి కలగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ ఉదయం 10 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విజయ్తో ప్రమాణం చేయించారు. ఈ చారిత్రక ఘట్టంతో దాదాపు 59 సంవత్సరాల తర్వాత తమిళనాడుకు ఒక ద్రావిడేతర ముఖ్యమంత్రి లభించినట్లయింది. ఈ కార్యక్రమానికి తమిళనాడు బీజేపీ అధ్యక్షులు నయనార్ నాగేంద్రన్, పార్టీ నేత తమిళసై సౌందరరాజన్తో పాటు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు హాజరయ్యారు.
విజయ్ తల్లిదండ్రులు ఎస్ఏ చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు తన మంత్రివర్గ సహచరులను విజయ్ గవర్నర్కు పరిచయం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ బరిలోకి దిగిన తొలిసారే 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐఎంయుఎల్ వంటి మిత్రపక్షాల పద్ధతితో 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో 120 మంది ఎమ్మెల్యేల బలంతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. சி ஜோசப் விஜய் எனும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலை நிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியல் அமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையோடு செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். பெண்கள், இளைஞர்கள், விவசாயிகள், அரசு ஊழியர்கள், ஆசிரியர்கள், உழைக்கிற மக்கள், மீனவர்கள் எல்லாருமே நம்ம டிவிக்கு அரசுல நல்லா இருப்போம், நல்லா இருப்போம், நல்லா இருப்போம். பிறப்புக்கும் எல்லா உயிர்க்கும் அப்படின்றத நம்ம சமரசம் இல்லாத அடிப்படை கோட்பாடு. சிறுபான்மை சகோதரர்களே, உங்களுக்காக நம்ம டிவிக்கு அரசு கூடவே நிற்கும். உங்களுக்கு அதுல எந்த விதமான சந்தேகமும் வேணாம். இந்து, முஸ்லிம், கிறிஸ்தவர்களுக்கான முகம்தான் இந்த விஜயனுடைய முகம். அதுல 100% நீங்க இந்த விஜயை நம்பலாம். இப்படி ஒரு சூழலை ஏற்படுத்தி கொடுத்த தமிழ்நாட்டு மக்கள், ஒட்டுமொத்த மக்கள், உங்கள் அனைவருக்கும் இந்த நேரத்தில் என்னுடைய நன்றியை தெரிவிச்சு, இன்னொருத்தவங்களுக்கு முக்கியமா நான் நன்றி சொல்லணும். அது இந்த விஜய் மாமாவோட குட்டி நண்பா நண்பி. அவங்களாலதான் இது நடந்திருக்கு. உங்களுக்கு எப்படி நன்றி கடன் செய்யணும்? உங்களுக்காக உங்க ஃபியூச்சரை மைண்ட்ல வச்சுக்கிட்டு எல்லா நல்ல விஷயங்களையும் உங்களுக்காக இந்த விஜய் மாமா செஞ்சு கொடுப்பான். கான்பிடண்டா இருங்க. அதே மாதிரி இன்னொருத்தவங்களுக்கும் நான் முக்கியமா நன்றி சொல்லணும். உங்களை எப்படி நான் மறப்பேன்? நீங்க தான் என்னோட உயிராச்சு. தமிழக வெற்றி கழக தோழர்களே, உண்மையில சொல்லணும்னா நீங்க இல்லைன்னா எதுவுமே இல்லை. என்னோட கழக தோழர்களுக்கும், கழக நிர்வாகிகளுக்கும், வாக்கு சாவடி முகவர்களுக்கும், மை டியர் வர்ச்சுவல் வாரியர்ஸ், உங்கள் அனைவருக்கும் கோடான கோடி நன்றிகள். வாங்க எல்லாருமா சேர்ந்து ஒரு ஃப்ரெஷ் கவர்னன்ஸ், ஒரு நியூ கவர்னன்ஸ் ஒன்று கொடுப்போம். திஸ் இஸ் a new beginning. A new era of a real, secular, social justice starts now. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారత్రామ్ ఫౌండేషన్ మెగా మెడికల్ క్యాంపులో ఉచిత వైద్య పరీక్షలు, ఉచితంగా మందులు పంపిణీ, సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం. మాజీ ఎంపీ భరత్. రాజమహేంద్రవరంలో నూతన కోర్టు భవనం ఘన ప్రారంభం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం. పోలవరం డయాఫ్రమ్ వాల్ భద్రతపై పీపీఏ అధికారులతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ. నాణ్యతా ప్రమాణాలపై సమగ్ర పరిశీలన చేపట్టాలని డిమాండ్.
తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం. దాదాపు 59 ఏళ్ల తర్వాత ద్రావిడేతర సీఎంగా బాధ్యతలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.